కూచిపూడి నాట్యం పట్ల ఆసక్తితో ఈ వీడియోలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత వీడియోలలో మనం హస్తాభినయాలలో భాగంగా అసంయుత హస్తాలు మరియు సంయుత హస్తాలు తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకోబోయేటువంటివి దేవహస్తాలు లేదా దేవతా హస్తాలు. నందికేశుడు రచించినటువంటి అభినయ దర్పణంలో దేవతా హస్తాలు 9గా చెప్పబడ్డాయి. వీటి ప్రస్తావన భరతుడు రచించినటువంటి నాట్యశాస్త్రంలో లేదు. ఈ 9 దేవతా హస్తాలకు సంబంధించిన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మహస్తము, శంభుహస్తము, విష్ణుహస్తము, సరస్వతీ హస్తము, పార్వతీ హస్తము, లక్ష్మీ హస్తము, విఘ్నేశ్వర హస్తము, షణ్ముఖ హస్తము మరియు మన్మథ హస్తము. ఈ 9 ఏ విధంగా చూపిస్తామనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మహస్తం. ఎడమ చేత చతురహస్తాన్ని పట్టి కుడి చేత హంసాస్య హస్తాన్ని పట్టినట్లయితే, ఇలా ఉంచినట్లయితే ఇది బ్రహ్మహస్తంగా చెప్పబడుతుంది. చతురహస్తం ఎడమ చేత, హంసాస్య హస్తం కుడి చేత పట్టవలను. ఇది బ్రహ్మహస్తం అనబడుతుంది. బ్రహ్మ తలరాత్రులు రాస్తారంటారు కదా, ఆ విధంగా దీనిని అన్వయించుకోవచ్చు. రెండవది శంభుహస్తం. శంభుహస్తానికి ఎడమ చేత మృగశీర్ష హస్తమును పట్టవలను, అలాగే కుడి చేత త్రిపతాక హస్తమును ఈ విధంగా పట్టవలను. ఇది తదుపరి విష్ణుహస్తం. 2 త్రిపతాక హస్తములను ఇరు చేతులా పట్టబడినట్లయితే ఇది విష్ణుహస్తంగా చెప్పబడుతుంది. తదుపరి సరస్వతీ హస్తం. ఎడమ చేత అర్ధచంద్ర హస్తమును పట్టి కుడి చేత సూచి హస్తమును పట్టబడినట్లయితే ఇది సరస్వతి హస్తంగా చెప్పబడుతుంది. ఎడమ చేత పుస్తకాన్ని పట్టినట్లుగా దీన్ని అన్వయించుకోవచ్చు. అలాగే కుడి చేత సరస్వతి అమ్మవారి చేతిలో తామర పువ్వును మనం చూస్తాం కదా, ఆ తామర పువ్వుని పట్టుకున్న అమ్మవారిగా అన్వయించుకోవచ్చు. ఇది సరస్వతి హస్తం. తదుపరి పార్వతీ హస్తం. 2 అర్ధచంద్ర హస్తములను పట్టవలను. కుడి చేత అర్ధచంద్ర హస్తము పైకి అభయహస్తంగా, ఎడమ చేత అర్ధచంద్ర హస్తము క్రిందికి వరదహస్తంగా పట్టవలను. ఈ విధంగా ఉన్నటువంటి హస్తము పార్వతీ హస్తంగా చెప్పబడుతుంది. తదుపరి లక్ష్మీ హస్తం. లక్ష్మీ హస్తమునకు 2 కపిద్ధ హస్తములు మీ అంశముల వద్ద, అంటే భుజములకు దగ్గరగా ఈ విధంగా ఉంచినట్లయితే ఇది లక్ష్మీ హస్తంగా చెప్పబడుతుంది. తదుపరి విఘ్నేశ్వర హస్తం. మీ రొమ్ముకు ఎదురుగా 2 కపిద్ధ హస్తములు పెట్టబడినట్లయితే అది విఘ్నేశ్వర హస్తంగా చెప్పబడుతుంది. తదుపరి షణ్ముఖ హస్తం. షణ్ముఖుడు అనగా కుమారస్వామి, వినాయకుడి సోదరుడు. ఈ షణ్ముఖ హస్తానికి మీరు పట్టవలసినవి ఎడమ చేత త్రిశూల హస్తము మరియు కుడి చేత శిఖర హస్తము. ఇవి 2 కలిపి ఈ విధంగా పట్టబడినట్లయితే ఇది షణ్ముఖ హస్తంగా చెప్పబడుతుంది. తదుపరి ఆఖరిగా మన్మథ హస్తం. ఎడమ చేత శిఖర హస్తమును, కుడి చేత కటకాముఖ హస్తమును పట్టబడినట్లయితే ఇది మన్మథ హస్తంగా చెప్పబడుతుంది. మన్మథ బాణాలు అని ప్రసిద్ధి. ఆ విధంగా మన్మధుడు బాణమును వేసినట్లుగా చూపించడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అందువలన ఈ ఎడమ చేత శిఖర హస్తము, కుడి చేత కటకాముఖ హస్తమును పట్టబడినట్లయితే ఇది మన్మథ హస్తంగా చెప్పబడుతుంది. ఈ విధంగా మనము దేవహస్తములను 9 చెప్పవచ్చు. ఇవి అభినయ దర్పణం ప్రకారం మనం తెలుసుకున్నాం. నాట్యశాస్త్రంలో దేవతా హస్తముల గురించి ప్రస్తావించలేదు. కూచిపూడి నాట్యానికి సంబంధించిన మరిన్ని విషయాలను తదుపరి తరగతులలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.